మంత్రాలకు చింతకాయలు రాలేయని తెలిసినా మంత్రగాళ్ళు మంత్రాలని నమ్ముకునే పబ్లిక్ అయితే మారతనే లేరుల్లా. జమానా మారినా మూఢనమ్మకాలు ఎనుకటెట్లున్నాయో ఇప్పుడు సుతం అట్లనే ఉన్నాయి కొన్ని జాగల్లా. గీడ చూడుండ్రి, కొండ నాలుకకు మందేమని పోతే ఉన్న నాలుగు కూడగొట్టినట్టు ఎట్లా వేసి పాడుపడ్డాడో మాయల మరాఠీ. తీస్తానని చెప్పి తీసి దాన్ని ఎమ్మెల్యే సారే 3 కోట్ల అని నోరంతా తెరిచి ఆశ్చర్యపోతున్నాడు కదా. అవు 3 కోట్లే, పానం మంచిగా లేదని పోతే 3 కోట్ల మీదనే హాంఫట్ అనిపించినట మంత్రాలకు చింతకాయలు రాలగొట్టే ఓ మోతెవారి. అందుకే నిండా మునిగినాక ఇప్పుడు కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సారు ప్రజా దర్బారు పెడితే అగో ఆడ గోడెల్లా పోసుకున్నారు ఇద్దరు ఆలుమగలు. ఇట్లా ఇంతకు ఏమైందంటే ఈ ఇంటోళ్ళది తెలంగాణనట. మరిగా ఆదోనిలో ఉన్న దుర్గా సింగ్ అనే మంత్రగాని లింకు వీళ్ళకి ఎట్లా తెలిసిందో గాని పానం మంచిగా లేదని వేయిన వీళ్ళ అమాయకత్వం చేయంగా మీ పొలంలో నిధి ఉన్నది, అది బయటికి తీసేదాకా మీకు శని ఉన్నదని భూగులు పుట్టించిందట. ఇక అనుమానం పాత రోగం అంటారు కదా, అప్పటికే పానం మంచిగా లేక ఎవరు ఎత్తిపోసిర్రో ఎవరు దించిపోసిర్రో అని అనుమానంతో ఉన్నారు. అంతలే మంత్రగాడి ఇట్లా చెప్పేటాలకు ఇగింత భయం పుట్టిందో లేకుంటే నిధి అంటాడని అత్యాశ పుట్టిందో తెలియదు గాని ఉన్నదో లేదో తెలివైన నిధి కోసం అడిగినన్ని సొమ్ములు ఇచ్చుకుంటా వేర్రు. ఇక విగ్రహం వాడే పెట్టిండో లేక నిజంగానే భూమిలో ఉన్నదో ఎవరికి తెలుసు. పొలంలోకెళ్ళి విగ్రహం ఒకటైతే తీయరైతే తీసిండు. ఇక భూమిలోకెళ్ళి విగ్రహం వెళ్ళేటాలకు ముట్ట చెప్పినాయి మొత్తం 3.5 కోట్లు దాటినాయి. విగ్రహం అమ్ముతే కోట్లు కూలితే అనుకున్నారు గాని కోట్లు కాదు కదా, ఢిల్లీకి పోయిరాను విమాన ఖర్చులు కూడా దండుగా అయినాయి. అయితే ఇప్పుడు సమస్య ఏందంటే ఆధారాలు అన్ని ఉన్నా న్యాయం కోసం తెలంగాణ పోలీసుల దగ్గరికి కాదు కదా ఎవరి దగ్గరికి పోయినా పట్టించుకుంటలేరట. ఇదే ముచ్చట మీద ఎమ్మెల్యే సార్ వారాదితే తప్పు వీళ్ళదే, వీళ్ళే బెదిరిస్తున్నారని అటోళ్ళు అంటున్నారు. అందుకే ఆంధ్రాలన్నా న్యాయం జరుగుతుందని ఆదోని పోయి లోకల్ ఎమ్మెల్యేని కలిసిర్రు. ఇప్పటికైతే మళ్ళీ వనక దుర్గా సింగ్ ను పట్టుకొని విచారణ చెయ్యూరని చెప్పిండు ఎమ్మెల్యే సారు. మరి క్షుద్ర పూజల కథల మతలాబేందో చూడాలిగా.